లింగరావుపల్లి కల్పల్లి మేడం. అక్షర పదాలు చదువుకోవడానికి మోడల్. ఓకే. కాకి కావొత్తు అదే అక్షరానికి అదే ఒత్తు వస్తే ద్విత్వాక్షరం అంటారు. పిల్లలకు పిల్లవే మెథడ్లో నేర్పించాలి కాబట్టి నా ఖ నక్క, అక్క అక్క, లక్క, చెక్క, లక్క, పిక్క. అలా మనం అక్షరాలు డిఫరెంట్గా చేసుకుంటే వచ్చేస్తాయి. ఓకే మేడం. ఇది వాచ్ Learning 24 hours time, 12 hours time, Okay. and making them to learn how to see that clock in the same. This is 12-hour time. 12:15. ఓకే. 12:15. 5, 10, 15. 12:15. In the same way, it is 24 hours. అడిషన్ Also, money makes wonders in the life. In the same way, I want to make them learn the importance of money in life. By looking at the 100 rupee note, every time you will understand 3 to remember. ఓకే. Adding note by using the money. ఓవెల్ సైడ్ Vowels. A, E, I, O, U. ఓకే. We all know that English is a global language. Learning English sentences by playway method. Making a sentence. I can dance. I can dance. I can jump. I can't dance. I cannot dance. I can't dance. Like that. 2 sentences we can make them learn with this. Okay. This is one of the. This is learning the 3-letter word. 3-letter word. 3-letter word in Telugu by arranging the letters themselves by the students. Chanaga. Finally, the last item, this is vermicompost. We all know that we have to develop sustainability. The kitchen waste what we are getting from the school campus and the home also, we can arrange in different layers. These are the layers. Brown leaves first. Okay. Kitchen waste, grass clippings, brown leaves, green leaves, and wood chips. ఓకే. We get the value from this one which we can use in our fields. Good morning, madam. పిల్లలు ఏదైనా చేసిన దాన్ని నేర్చుకోవడానికి ఈజీగా ఇష్టపడతారు కాబట్టి చేయడం అనేది వాళ్ళకి అలవాటు చేయాలి. అందుకని మ్యాజిక్ బాక్స్ అని మ్యాజిక్ రింగ్ అనేది ట్రై చేసి దీంట్లో మనం మల్టిప్లికేషన్ డివిజన్ చేయొచ్చు. మల్టిప్లికేషన్ అంటే మళ్ళీ యాడ్ చేస్తే మల్టిప్లికేషన్. మనం అందుకని 2 into 3 అంటే 3 అనేది 2 times కలపాలన్నమాట. అందుకని మనం సీట్స్ తీసుకొని ప్రతి సర్కిల్లో 3 పెట్టాలి. 3 టోటల్ ఎంత 6. ఈ విధంగా వాళ్ళు చేయడం వల్ల నేర్చుకుంటారు. దీంతో మనం డివైడెడ్ బై 4 మెయిన్ మనం 12 సీట్స్ తీసుకొని 4 లాగా సర్కిల్లో పెట్టాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ప్రతి సర్కిల్లో 4 పెట్టాలి. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 అంటే ఎంతమంది షేర్ చేశారు? 3 members. ఆన్సర్ ఇస్ 3. మళ్ళీ మనం దీన్ని రిమూవ్ చేసేయచ్చు, మళ్ళీ ఇంకొకటి చేసేయచ్చు. నైస్ మేడం. నెక్స్ట్ ఇది గుణింతాలు. దీని మీద మనం ఏ అక్షరమైనా రాసుకోవచ్చు. కా తలగడిస్తే కా, కగ్గిరమిస్తే కా, కగుడిస్తే కి. దీన్ని మనం రిమూవ్ చేసేసి మళ్ళీ వేరే అక్షరం కూడా రాసుకోవచ్చు. మళ్ళీ చేసేది బాగుంది మేడం. గా ఈ ఇట్లా దేనినైనా చదవచ్చు, మళ్ళీ తుడిపేయచ్చు, మళ్ళీ ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. ఇంకొకటి ఫస్ట్ క్లాస్ పిల్లలకి అసలు 1 అంటే ఏంటో వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ఒక పూస ఉంటే ఒకటి అనేది వాళ్ళకి అర్థం అవుతుంది. దీని మీద రాయడానికి రాని పిల్లలకు కూడా మనం రాయించవచ్చు, మళ్ళీ తుడిపించవచ్చు. వాళ్ళకి రాయడం వస్తుంది, వాళ్ళకి అవగాహన వస్తుంది. 2 పూసలు ఉంటే 2 సింబల్, 3 ఉంటే 3 సింబల్, 4 పూసలు ఉంటే 4 సింబల్, 8 ఉంటే 8 సింబల్. వాటి మీద మనం రాయొచ్చు, మళ్ళీ తుడిపేయచ్చు. ఎన్నిసార్లు అయినా ఎంతమంది పిల్లలతో రాయొచ్చు. మేడం ఇది పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. ప్లాంట్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి? రూట్స్, స్టెమ్, లీవ్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్. నెక్స్ట్ మై ఇంగ్లీష్ వర్డ్. దీంట్లో యానిమల్ నేమ్స్, బర్డ్ నేమ్స్ ఉంటాయి. టెరిటోరియల్ యానిమల్స్ అంటే భూమి మీద నివసించే జంతువులు. ఇవేమో అక్వాటిక్, సముద్రం లోపల ఉంటాయి. ఇందులో పిల్లలు ఏంటంటే
ఆలోచన శక్తిని మనం ఇవ్వాలి. ఎందుకు పిక్చర్ పెట్టలేదు అంటే ఈజీ కనిపిస్తారు, చదివి వాళ్ళు మైండ్లో ఒక దాని పిక్చర్ని గుర్తుపెట్టుకుంటారు. అందుకని భూమి మీద ఉంటుందా సముద్రంలో ఉంటుందా అని ఆలోచన చేసి ఇందులో పెట్టేస్తారు. మరి క్రొకడైల్ నీళ్ళలో ఉంటుంది, ఎందుకు అన్ని యానిమల్స్ నేమ్స్ ఉంటాయి. నెక్స్ట్ వర్డ్స్, యాక్షన్ వర్డ్స్, నేమింగ్ వర్డ్స్. యాక్షన్ అనగానే మనం అదేమి చేయడం అనమాట, అందరూ వాళ్ళే కనిపెట్టేస్తారు. బ్రషింగ్ అంటే పని చేయడం, అది యాక్షన్. స్లీపింగ్ అనేది ఒక వర్డ్, రీడింగ్ కానీ యాక్షన్. నెక్స్ట్ వర్డ్స్, సింగులర్ వర్డ్స్, ప్లూరల్ వర్డ్స్. దీంట్లో కూడా వాళ్ళే పెట్టుకోవాలంటే హ్యాట్ అంటే ఒకటే ఉంది, హ్యాట్స్ అంటే ఎక్కువ ప్లూరల్. నెక్స్ట్ మెజిషియన్స్ ఇలా అన్ని అరేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ థింగ్స్, స్కూల్లో ఉండే థింగ్స్, బ్యాగ్లో ఉండే థింగ్స్ అనమాట. థింగ్స్ తీసుకొని విండోస్ స్కూల్లో ఉంటుందా బ్యాగ్లో ఉంటుందా, స్కూల్లో ఉంటుంది. నెక్స్ట్ బ్లాక్ బోర్డ్ స్కూల్లో ఉంటుందా బ్యాగ్లో ఉంటుందా, స్కూల్లో. నెక్స్ట్ లంచ్ బాక్స్ స్కూల్లో ఉంటుందా బ్యాగ్లో ఉంటుందా, బ్యాగ్లో. అలా మనం అన్ని అరేంజ్ అంటే మెదడులో వాళ్ళు ఆలోచించుకుంటారు అనమాట. పిల్లలకి ఆలోచన శక్తిని పెంచుతాం మనం. నెక్స్ట్ ఫ్యామిలీలో హీస్ ఉంటారు, షీస్ ఉంటారు, వాళ్ళని మనకి కలపెట్టాలన్నమాట. బ్రదర్ హీనా షీనా, జెండర్ తెలుసుకోండి. ఫాదర్ వాళ్ళే ఆలోచిస్తారు, ఫాదర్ అంటే డాడీ అంటే మేల్ కాబట్టి హీ అని పెట్టేస్తారు. ఆంటీ అనేవాళ్ళు లేడీ కాబట్టి షీలో పెట్టేస్తారు. సిస్టర్ అనేవాళ్ళు కూడా లేడీ కాబట్టి షీలో పెట్టేస్తారు. ఇట్లా అన్ని కూడా పెట్టేస్తారు. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇట్లా కూడా చదివి వాళ్ళ ఒక పిక్చర్ని మైండ్లో క్రియేట్ చేసుకొని పెట్టుకుంటారు. మ్యాంగో అంటే ఫ్రూట్, గ్రేప్స్ అనేది కూడా ఒక ఫ్రూట్, యాపిల్ ఫ్రూట్, టమాటో అనేది వెజిటేబుల్. ఇట్లా అరేంజ్ చేసుకుంటారు. వాళ్ళ ఆలోచన శక్తి పెంచడమే నైస్. థ్యాంక్ యూ. పంపిస్తాం. నెంబర్ ఉందా గ్రూప్లో ఒకసారి సింధు ఎక్స్ప్లెయిన్ మనకు మ్యాజిక్ అన్నారు. దేనికి డైల్ చేయమంటారు? కాలింగ్ బాగుంది, ఫోన్ బాగుంది. లెటర్ సార్ నాగా 3 చేస్తే శనగ పదం రావాలి. మీరు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? అది ఉన్న దాంట్లో ఏం చేయాలనుకుంటున్నారు చూడండి. ఏదైనా ఒకటి ఓన్లీ సభలో చేయండి సార్. తా చెప్పండి. పైన వచ్చింది తబలా. ఇది చెప్పండి మేడం, ఇదేంటి? తలకట్టి, దీర్ఘం, ఓకే, గుడి దీర్ఘం. ఇట్లా పిల్లలకి ఇది ఎక్కడ పెట్టాలో అది చూసుకుంటూ నేర్పించడం. ఇవి అచ్చురాలు మేడం, దూరపని మేడం. అచ్చురాలు మేడం. ఇది చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి అచ్చులు తక్కువ, పెద్దగా ఉంటుంది కాబట్టి హల్లు ఎక్కువ. ఓకే, ఇది ఒత్తులు మేడం. నెక్స్ట్ మేడం గాలం పదాలు: దారం, గుంజు, పదం పట్టు, పలక, పలకం, జలజ, కలత, అలక, వలన, చలన. ఓకే, ఇవేంటి? మహాప్రాణాక్షరాలు. అల్ప ప్రాణాక్షరాలు, మహాప్రాణాక్షరాలు, అల్ప ప్రాణాక్షరాలు. వర్ణమాలతో పదాలు తయారు చేద్దాం. ఇది ఇంకా చూడండి మేడం. కంజర, కంజర మేడం. మేడం పదం పట్టు, పదగానం మేడం. ఇది పదాల సముద్రం. ఓకే, అస్త్రం అనేది సరళ పదము, సంయుక్తాక్షరము, దీర్ఘాక్షరము, రెండు ఒత్తులు ఉన్నాయి కాబట్టి ఇది సంశ్లేషణ. ఇట్లా పిల్లలకి ఈజీగా ఆటలో నేర్పించాలి. ఓకే, కీబోర్డ్.
CPU. మేడం మా ట్రాఫిక్ సిగ్నల్స్ మేడం రైలు రాజా రైలు పోతుంటే ట్రాఫిక్ సిగ్నల్స్ చూపిస్తున్నాయి. బిఫోర్ ఆఫ్టర్ నెంబర్స్ మ్యాథ్స్ సార్. ద్విత్వాక్షరాలు తెలుగు వర్డ్స్. 5 వర్డ్స్ మేడం. ఓకే. మన చేసి మళ్ళీ ముందర ప్రిపోజిషన్స్. అయ్యో ఇది మేడం స్కూల్ నేమ్ మేడం. ఎంపీయూపీఎస్ అంటారు. చెప్పండి మేడం ప్రిపోజిషన్స్. It's about prepositions. ఓకే. The students will learn about prepositions of this. Here the squirrel is there. The squirrel goes inside the house. It is in front of the house. The squirrel goes beside the house. ఓకే. And the monkey is under the Under the monkey is on the tree. ఓకే. And again the squirrel is in the basket. ఓకే. Like this. There is a chameleon. నాకు తెలిసి వచ్చిన కలర్స్ మేడం. Chameleon. It will change its colors like this. గ్రీన్. It is green in color. Again it red. It turns into yellow color. Like this it changes its color. వర్డ్ రిలా మేడం. CH వర్డ్స్ WH and WH. ఓకే. భాషా భాగం. Tables. టేబుల్స్ మేడం. We can learn from tables from this man. This is 9 table. 9 tables. Then onwards like 1 to 12 tables. 1 to 12 tables. Like this we have to rotate. 10, 11, ఓకే. ఓకే. 12. Like this they will. We can learn 12 tables. UPS జూలపల్లి. ఓకే. మీ నేమ్ ప్లీజ్. Before after numbers. బటర్ఫ్లై. This is fraction. 1/2, 1/3, 1/4. ఓకే. యాక్షన్ వర్బ్స్ ఇవన్నీ. యాక్షన్ వర్బ్స్. Opposite words. ఓకే. This is cause of plant. Vowels and consonants. Alphabetic. Capital letters and small letters. ఇది face value. Place value. Here. Nice, no? This is the place. Take this place value. Thousands. Here zeros. ఒత్తుల చెడ. ఒత్తుల చెడ బాగుంది. అట్లా ఏం లేదు, అమ్మాయి లేదు అబ్బాయి లేదు ఈ కాలంలో. అందరూ ఎవరు ఇంట్రెస్ట్ ఇంకే కాబట్టి ఇంకేముంది సార్ ఇది కాకుండా ఇది భాష భావం సార్. సరే భాష భావం మొత్తం 5. నా ఎందుకంటే అదే సార్ అయిపోయిందా ఆపోజిట్
బాగున్నాయి మేడం ఈ టీఎల్ఎమ్స్ అన్ని. ఆల్ఫాబెట్స్ బాగున్నాయి మేడం, ఆల్ఫాబెట్స్ బాగున్నాయి. ఇదేంటి మేడం? వాళ్ళ వారు హౌస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హౌసెస్. ఓకే. ఓహో, ఇవన్నీ మీవేనా మేడం ఈ హౌసెస్ అన్నీ? ఓ మై గాడ్. అక్కడ సైడ్ ఓకే. అందరూ ఏడుంటే ఎట్లా మీరు క్లాసులు చూసుకొని సూపర్ టీచర్ క్లాసులో ఫస్ట్ మా సెకండ్ క్లాస్ 4 to 5 లెసన్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది గుణింతాల డబ్బా. గుణింతాల డబ్బాలో చూడండి ఇట్లా అన్ని పేరు రాసి పెట్టినాం. ప్రతిదీ ఇట్లా ఉన్నాయి సార్. కొమ్ము దీర్ఘం ఉంది కదా మేడం, ఇది ఓపెన్ చేసి దాంట్లో పదాలు, అన్ని పదాలు దాంట్లో కొమ్ము దీర్ఘం పదాలు. నెక్స్ట్ వచ్చేసి పదాలతో పదనిసలు. ఇది డైస్ మేడం, ఈ రెండు డైస్. ఇట్లా వేసినాం అనుకోండి, లా అక్షరం వచ్చింది కదా, లాతో ఏం పదం ఉంది ఇక్కడ, లత. పిల్లలు అట్లా ఐడెంటిఫై చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఈ ద్విత్వాక్షర పదాలు. సేవ్ వాటర్ కాన్సెప్ట్ ఇది. సేవ్ వాటర్, నో వాటర్ నో లైఫ్. ఇగో ఇదే మేడం అది రైమింగ్ వర్డ్స్, ఆల్ఫాబెట్స్ హౌస్, ఫ్యామిలీ ట్రీ, ఫస్ట్ క్లాస్ వాళ్ళకి ఫస్ట్ లెసన్ తబలా. తబలాలో మనం ఎన్ని అక్షరాలు ఇంట్రడ్యూస్ చేస్తాం మనకి, తబలా. ఈ అక్షరాలతో ఎన్ని వర్డ్స్ ఫ్రేమ్ చేయొచ్చు, ఇవన్నీ తబలాలో ఈ లెసన్ వర్డ్స్ అని నేర్చుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ లెసన్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ లో కంజరా. కంజరా పిల్లలకి అట్రాక్టివ్గా టీవీ చూద్దాం రానా అని చెప్పి కంజరా టీవీ తీసుకొచ్చేస్తాం. కంజరా బొమ్మ. నెక్స్ట్ వచ్చేసి కంజరాతో ఇవన్నీ వర్డ్స్, ఆ 3 అక్షరాలతో ఇవన్నీ ఫ్రేమ్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి గుణింత పదాల డబ్బా. ఈ గుణింతాలన్నీ దీంట్లో ఉంటాయి చూడండి. ఎగ్జాంపుల్గా ఐత్వం, ఐత్వం పదాలు అన్నప్పుడు ఇది ఓపెన్ చేస్తున్నాం. ఇది ఓపెన్ చేస్తే దీంట్లో అన్ని ఐత్వంతో పదాలు అన్నీ అంతే, ఇవన్నీ అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే సింపుల్ అన్నీ అమ్మ ఇంగ్లీష్. నెక్స్ట్ వచ్చేసి పదాలతో పదనిసలు. ఇవి జస్ట్ ఏమో డైస్ అన్నమాట. ఇవి జస్ట్ డైస్. ఇట్లా ఇస్తే ఊ అక్షరంతో ఇక్కడ ఏముంది ఉంగరం పదం, అట్లా అని చెప్పగలుగుతాం. నెక్స్ట్ వచ్చేసి ఇది బతుకమ్మ. సెకండ్ క్లాస్లో ఉన్నాయి లెసన్స్, బతుకమ్మ లెసన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది మ్యాథ్స్. మ్యాథ్స్లో అడిషన్. ఇది అడిషన్ 1 + 3 4. 1 + 3 అన్నప్పుడు ఇందులో 1 వేస్తాం, ఇందులో 1 2 3 ఎన్ని అయితే 4. ఇందులో నుంచి తీసి కౌంట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది హ్యూమన్ బాడీ. హ్యూమన్ బాడీలో ఫస్ట్ డ్రెస్ వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఓపెన్ చేస్తే డ్రెస్, ఇది ఓపెన్ చేస్తే బాడీ పార్ట్స్, బ్రెయిన్, ఇవన్నీ పార్ట్స్.
అది పెట్టెలతో బిఫోర్ అండ్ ఆఫ్టర్ 1 బిఫోర్ 2 బిఫోర్ 1 నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి హల్లులు ఒత్తులు కా ఒత్తు గా ఒత్తు ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి భాష భాగం నామవాచకం అంటే ఈ డెఫినేషన్ అంతా వాడు గుర్తుపెట్టుకోకపోయినా అట్లీస్ట్ ఇందులో ఉన్న వర్డ్స్ అయినా రోజు అటు ఇటు తిరుగుతూ చదువుతుంటాడు కాబట్టి వాడికి గంగా అన్నది ప్లేస్ నేమ్ అంటే ఏంటి నామవాచకం. నెక్స్ట్ సర్వనామం అతను ఇది వారు. విశేషణం అంటే మనం ఏమని చెప్తాం నామవాచకం యొక్క గుణాన్ని తెలిపేది అని చెప్తాం. ఇంకా అది గుర్తు లేకపోయినా అట్లీస్ట్ ఫస్ట్ ఇవన్నీ చదువుతుంటాడు కదా, ఎరుపు పెద్ద ఆనందం చిన్న ఇవన్నీ చదువుతుంటే ఈ వర్డ్ వచ్చినప్పుడైనా స్ట్రైక్ అవుతుంది విశేషణం అని. నెక్స్ట్ క్రియ అంటే ఈ పనులు చేసేవన్నీ పడుకున్నాడు, రాస్తున్నాడు, చదువుకున్నాడు. అవ్యయం ఇది అయ్యో ఆహా ఇవన్నీ. నెక్స్ట్ ఇది వచ్చేసి వాటర్ ప్యూరిఫైయర్. నెక్స్ట్ ద్విత్వాక్షర పదాలు. ఇది ఓపెన్ చేస్తే ఇందులో ద్విత్వాక్షర పదాలు. అట్లాగే ప్రాస పదాలు అంటే ఏంటి? నెక్స్ట్ ఇట్లా అన్నీ మహాప్రాణాక్షరాలు, అల్ప ప్రాణాక్షరాలు, సంయుక్త సంశ్లేషణ. ఓకే.